చాలా రోజుల తర్వాత ఈసారి క్యాటరింగ్ లో వెజ్ మంచూరియన్ మష్రూమ్ బిర్యానీ చేసాము. భలే వచ్చింది. తెల్లారితో 4:30 కంతా తిరుపతిలో బయలుదేరి పుత్తూరులో ఉన్న మన కస్టమర్ లొకేషన్ కి 5 కంతా వచ్చేసాము. ఇప్పుడు చేయబోయే ప్రతి ఐటమ్ ప్యూర్ వెజ్ అనమాట. 80 మందికి ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని చేయాలి. ఇక షుగర్ సిరప్ లో బ్రెడ్, పాలు, కోవా, నట్స్ వేసేసాము. 6:30 కల్లా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. అలాగే వైట్ రైస్ కూడా నీళ్ళు పెట్టేసాము. అంతలోపల వెజిటేబుల్స్ వచ్చాయి. నేను అరవింద్ కూడా టక 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 కట్ చేసి పక్కన పెట్టేసాము. ఇక ఒక పక్కన సాంబార్ కి ఇంకో పక్కన రసం కి అయితే అండి పెట్టాము. కరెక్ట్ గా 45 నిమిషాల్లో 8 కల్లా సాంబారు రసం అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడైతే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతున్నాము. అంతలోపల టిఫిన్ తెచ్చిచ్చారు. నేను అరవింద్ గడు శుభ్రంగా తినేసాము. అంతలోపల పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇక అరవింద్ గడు వెజ్ మంచూరియన్ కి క్యాబేజ్ తురిమి క్యాబేజ్ కలిపించాడు. నేనైతే టక 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 వెజ్ మంచూరియన్ వేసాను. అలాగే మష్రూమ్ బిర్యానీ వేయడం స్టార్ట్ చేసి అన్ని రకాల మసాలాలు వేసి కరెక్ట్ గా 11:30 కల్లా దమ్ పెట్టేసాము. ఇక అరవింద్ గడేమో లోపల కూర్చొని లెమన్ జ్యూస్ కలుపుతున్నాడు. నేనేమో బయట వెజ్ మంచూరియన్ రెడీ చేశాను. ఫైనల్ గా ఇద్దరు కలుసుకుని చపాతీలు కాల్ చేసి మష్రూమ్ బిర్యానీ దమ్ము తీసేసి కస్టమర్ కి ఐటమ్స్ అన్ని చూపించేసి పుత్తూరు నుంచి తిరుపతి వరకు జుమ్ అని వచ్చేసాం.